అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. కుటుంబం అంటే ఒక ఆప్యాయత, కుటుంబం అంటే ఒక అనురాగం, కుటుంబం అంటే ఒక ఆదర్శం, కుటుంబం అంటే ఒక అదృష్టం. అలాంటి కుటుంబాల కలయికే మనం. ఫ్రెండ్స్, ఈరోజు మనంలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ తేలప్రోలు నుంచి మాడుగుల వారి కుటుంబం. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ఓకే, గుడ్. సో చెప్పండి అమ్మా, మొత్తం మనం కుటుంబం గురించి. నా పేరు లక్ష్మి అండి. మేము కృష్ణా జిల్లా తేలప్రోలు నుంచి వచ్చాం. మాడుగుల ఫ్యామిలీ మాది. 4 తరాలు వాళ్ళం వచ్చామండి. సో మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. సో ఇది షోకి మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మీ ఓ దగ్గర నుంచి మేము ఫ్యాన్స్. అప్పుడు రావడానికి కుదరలేదు, ఇప్పుడు మాత్రం వచ్చాము. మా అమ్మగారండి. నమస్తే అమ్మా. అసలు మీరు ఎంత ఓపిక చేసుకుని రావడమే మా అదృష్టం. చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా ఇంట్రెస్ట్. మావారండి, మా మరిది గారు. మీ వారిని కింద కూర్చోబెట్టారంటే అంటే కొంచెం ఆడవాళ్ళు కొంచెం పైన ఉండాలని ఆయనే కూర్చోబెట్టారు సార్ నన్ను. సో మా సపోర్ట్ ఆయనే కదా సార్, ఆయన ఉంటేనే కదా మేము పైకి వెళ్ళగలిగేది. బేస్మెంట్ అక్కడే. అవును కదండి, అదే అందుకనే. ఓకే. మా చెల్లెలు గారు నమస్తే సార్. మా మరదలు గారండి. హలో అమ్మా. ఆయన మా మరిది, మా చిన్న తమ్ముడు, మా పెద్ద తమ్ముడు, మా తోడికోడలు, మా మరిది గారు. నమస్కారం. ఈవిడ మా సిస్టర్ అండి. మా కోడలు ఈ మొత్తానికి సూత్రధారి ఈవిడేనండి. మనం ప్లాన్ చేసిందే ఈవిడనమాట. కుటుంబానికి ఇంకా ఆవిడే అండి. కోడలు అన్న తర్వాత ఇంకా ఆవిడదే. ఆవిడేనండి. తాళాలు ఇచ్చేసాను సార్, ఎప్పుడో తాళాలు ఇచ్చేసాను కూడా. పెట్టారా? పెట్టామండి. మా అబ్బాయి అండి, ఈ అబ్బాయి మా అబ్బాయి కోడలు. తను మా మరదలండి. తను మా మరదలు. మా చిన్న తమ్ముడు, ఆయన ఒక తమ్ముడు, తను మా మరదలండి. తన చెల్లెలు మా మరిది గారు. వీళ్ళు మా చెల్లెలు గారు తమ్ముడు గారి పిల్లలు. తిను కూడా మా సిస్టర్ అవుతుంది. మా తమ్ముడు గారి బాబు, మా చెల్లెలు గారి బాబు, మా తమ్ముడు మా అబ్బాయి. తిను మా చెల్లెలు గారి అమ్మాయి అండి. తను మా తమ్ముడు కూతురండి. తను మా తమ్ముడు కొడుకు. తను కూడా మా చెల్లెలు కూతురు. తను మా మనవరాలండి. వాళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చారు. మనం అని గొడవ రోజు మనంకి ఎప్పుడు వెళ్తాం అని చెప్పని. ఇతను కూడా మా సన్న అండి, కోడలు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బాబు. హలో. టెల్ యువర్ నేమ్. సంహిత. తెలుగు వచ్చా? మాట్లాడతావా? పద్యాలు కూడా వచ్చా? తెలుగు పద్యం ఒకటి పాడు. ఏరకు మీ కసుకాయలు, దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున, మీరకు మీ గురువులాజ్ఞమేదిని సుమతి. ఓకే, ఇప్పుడు అలాగే మరి ఇంకో కుటుంబాన్ని కూడా పిలిచేయాలి కాబట్టి వాళ్ళు పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ చిత్తూరు నుంచి ఆవులోల వారి కుటుంబం.
నా డైలాగ్ ఒకటి ఉంది. నేను అరిస్తే అనంతపురం, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, చిటికేస్తే చిత్తూరు నా వెంట వస్తాయిరా. చిత్తూరు అనగానే ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది. చిత్తూరు అంటేనే సో అలాగే వాళ్ళు ఇటు నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా నుంచి వాళ్ళు, ఇటు నుంచి మీరు. ఓకే గుడ్. సో ఒకసారి మన ఫ్యామిలీని పరిచయం చేసేయండి. మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అండి. ఆలోల వారి ఫ్యామిలీ. మా మామగారు, అక్క, నమస్కారం. ఇంకొక అక్క, నమస్తే అండి. అవ్వగారు, ఇంకొక మా అత్తగారు, మామయ్య, మా మామయ్య, ఇద్దరు మామయ్యలు అండ్ మా అత్తగారు, నమస్తే అమ్మ. మా వైఫ్ అండ్ మా అన్నగారు, నమస్తే. మా అక్క, మా బావమరిది, హలో మా తమ్ముడు భార్య, నమస్తే. మా బావమరిది, బావమరిది, వాళ్ళ పిల్లలండి అంతా నెక్స్ట్ జనరేషన్. సో గుడ్. మనం చూసారా? రెడీగా ఉన్నారా? ఓ గుడ్. మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు అందరూ ఆడలేరు కాబట్టి మీలోనిచ్చి నలుగురు, అలాగే మీలోనిచ్చి నలుగురు, ఆ నలుగురు వచ్చేయండి, ఆ నలుగురు వచ్చేయండి. మరి మీ ఫ్యామిలీని ఎంకరేజ్ చేయండి. వీళ్ళు ఎవరు ఆడుతున్నారు ఫస్ట్ రౌండ్? ఓ బ్రదర్ నువ్వా? ఓకే. ఇక్కడ షీనా గారు వచ్చేయండి. టోటల్గా ఈ రౌండ్లో 60,000 రూపాయలు గెలుచుకోవచ్చు. అంటే మీరు 30,000 గెలుచుకోవచ్చు, మీరు 30,000 గెలుచుకోవచ్చు. మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను, 5 ప్రశ్నలు అడుగుతాను. సింపుల్ ప్రశ్నలే, కానీ ఆన్సర్లో మాత్రం మీరు 3 చెప్పాలి. 3 చెప్పి ఈ బజర్ని టచ్ చేయాలి. ఆ బోర్డులో 6,000 నుంచి మొదలవుతుంది. 6,000, 5,000, 4,000, 3,000, 2,000, 1000, ఫైనల్గా ఏమీ ఉండదు. ఆలోచిస్తూ కూర్చుంటే వెళ్ళిపోతుంది టైం. క్లియర్? నో కన్ఫ్యూజన్స్. ఓకే. సో రెడీ? రెడీ? You're ready? We are ready. Let's start playing round number 1. Moodu. Mullu. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నారు కాబట్టి ఆవిడతో మొదలెడతాను. మీ మొదటి ప్రశ్న, అమ్మ అనే పిలుపుతో పూర్తయ్యే బంధాలు ఏమిటి? అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ. ఏం చెప్పారు? అమ్మమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ. 2,000. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఓకే బ్రదర్ మురళి, రెడీ? గడియారంలో టీ, ఇంగ్లీష్ అక్షరం టీ, టీ అనే లెటర్తో మొదలయ్యే ఇంగ్లీష్ నెంబర్స్ ఏమిటి? 2, 3, 10. 2, 3, 10. 4,000. మొదలైంది ఆవులో ఫ్యామిలీ. 4,000. క్వశ్చన్ నెంబర్ 2. కంప్యూటర్ కీ ప్యాడ్ లో ఎస్ లెటర్ తో మొదలయ్యే ఆ కీస్ ఏమిటి? స్క్రోల్ షిఫ్ట్. స్క్రోల్ షిఫ్ట్. అమ్మా మళ్ళీ లేట్ అయిపోయారే. చెప్పారు 3 కరెక్ట్గా చెప్పారు, స్ట్రక్ అయిపోయారు. స్క్రోలు, షిఫ్ట్, స్పేస్. ఓకే గుడ్. 1000 రూపాయలు. బేసిక్ ఏమవుతుందంటే అదే 3 సమాధానాలు చెప్పాలి చోటే కొంచెం చిన్నగా స్ట్రక్ అవుతాం. మీకు ఆన్సర్లు తెలిసి మిస్ అయ్యారు. ఇంతకు ముందు కూడా ఆన్సర్ కొంచెం లేట్ అయ్యారు. లేకపోతే రెండిట్లోనూ తను టపా 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 అని చెప్పావు బ్రదర్, బాగానే చెప్పావు. సరే ఇప్పుడు చూస్తాం. నీటిని అది ఏ ఏ పద్ధతుల్లో అమ్ముతారు? వాటర్, డ్రింకింగ్ వాటర్. ఎలా అమ్ముతారు? ఏ పద్ధతుల్లో నీటిని? సోడా, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఏ పద్ధతిలో అమ్ముతారు అని. వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్. ఎస్, నో ప్రాబ్లం. ఇంకా 3 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3. చైన్ సహాయంతో, చైన్ ఆ సహాయంతో నడిచేవి ఏవి? వెహికల్స్ చైన్తో నడిచేవి. ట్రైన్, సైకిల్, రిక్షా.
నేను అప్పటికే చిన్న యాక్షన్ కూడా ఇచ్చాను. సైకిల్, రిక్షా, బైకు. ఆహా బ్రదర్, ఈజీగా చెప్పొచ్చు ఇది కూడా. క్వశ్చన్ నెంబర్ 3. సాధారణంగా ఆ బైక్ కి వేసే లాక్స్ ఏమిటి? సైడ్ లాక్, సైడ్ లాక్ అండ్ లాక్ అండ్ లాక్. ఇంజిన్ లాక్, ఇంజిన్ లాక్, సైడ్ లాక్ కూడా ఓకే అనుకున్నాను. హ్యాండిల్ సైడ్ లాక్ అన్నప్పుడు హ్యాండిల్ లాక్. పెట్రోల్ కూడా లాక్ చేస్తాంగా. కమాన్ మురళి. ఓకే, నో ప్రాబ్లం. మీ 4వ ప్రశ్న. నెమలి పింఛంలో కనిపించే రంగులు ఏమిటి? బ్లూ, బ్రౌన్, గ్రీన్. బ్లూ, బ్రౌన్, గ్రీన్. ఇంకో కలర్ కూడా ఉంది. ఎల్లో, వైలెట్. 3 చాలా మనకి. 3 చాలా అన్నారు కదా. 5,000. అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా. 5,000. థ్యాంక్ యూ బ్రదర్. చాలా ఈజీ. మనం ఏ పనులు చేస్తున్నప్పుడు 2 చేతులు కలుస్తాయి? నమస్కారం పెట్టినప్పుడు, చేతులు కడిగినప్పుడు అండ్ బ్యాగ్స్ పెట్టినప్పుడు. ఫాస్ట్గా చెప్పు ఉండాలి. సరే చప్పట్లు కొట్టండి, పర్లేదు. 1000 రూపాయలు. ఇంకా ఫైనల్ క్వశ్చన్, మీ 5వ ప్రశ్న. ఇంగ్లీష్ క్యాలెండర్లో 6 లెటర్స్ ఉండే ఆ డేస్ ఏవి? కమాన్, ఇంగ్లీష్ క్యాలెండర్లో డేస్. వెనస్డే, అయ్యో 6 లెటర్స్. ఓకే. సండే, yes. Sunday, మండే, Tuesday. ఫ్రైడే. అబ్బా సింపుల్ కదా అబ్బాయి. 5, 8 నువ్వు చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు దగ్గరికి. స్పీడ్గా చెప్పు. 3 చెప్పి టక్కన కొట్టు, తీసే చెయ్యి వెంటనే. చింత చెట్టు ద్వారా వంటలో ఉపయోగించే పదార్థాలు ఏమిటి? చింతపండు, చింతకాయ అండ్ చింతాకు. చింతపండు, చింతపండు, చింతాకు అండ్ చింతకాయ. వంట చేస్తావు నువ్వు. లైట్గా. ఈక్వల్ అయిపోయారు. సుబద్దలైపోయే పిచ్చిలోన పీ సుబద్దలైపోయే. 3,000. టెన్షన్ పెట్టారు మీరిద్దరు, నాకు టెన్షన్ పెట్టారు. మీవే కొన్ని సింపుల్ మిస్ అయ్యారు. లేకపోతే ఈజీగా 20,000 పైన గెలుచుకుని ఉండొచ్చు. నువ్వు అంతే, చిన్న చిన్న మిస్ అయ్యారు. బట్ స్టిల్ గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మీరు 8,000, మీరు 8,000. నీ 8,000 ఏది నాన్న? తీసుకో, మీ 8,000 తీసుకోండి. వెల్ డన్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు అనుకుంటూ ఉంటారు ఏంటి ఇంత సింపుల్ క్వశ్చన్స్ అని. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు 8,000 కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో మీరున్నారు కాబట్టి మీతోనే మొదలెడతాం. దంపతులు మాత్రం ఆడాల్సిన రౌండ్. రెడీయా మీరు? మీరు గెట్ రెడీ. ఎస్, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏవండోయ్, ఆడండో. ఓకే, వచ్చేయండి మీ ఇద్దరు. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 year. 1.5 year. గుడ్. ఇప్పుడు ఏంటంటే ఈ ఆట తప్పకుండా ఆడుంటారు. ఒకరు కూర్చోవాలి, ఒకరు తోయాలి. తోసుకుంటూ ఇంతవరకు వచ్చి ఇక్కడ ఒక బొమ్మను తీసుకుని అక్కడి నుంచి తోసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ బాల్ని తీసుకుని ఇక్కడి నుంచి తోసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇందులో ఆ 2 వేయాలి. మళ్ళీ అది ఇక్కడ తెచ్చుకోవచ్చు. మళ్ళీ తోసుకుంటూ రావక్కర్లేదు. మీరు తొందరగా ఇక్కడికి తెచ్చుకుని ఇక్కడ మళ్ళీ మారాలి. ఇదే మీ మార్క్ అనమాట. సో ముందు మీరు కూర్చుంటే ఆ తర్వాత మీరు కూర్చోవాలి. అంటే 2 కాబట్టి 10 వేయాలి. తోసేయడాలు, కింద పడేయడాలు అవి చేయకండి. ఎంతైనా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు తోస్తున్నారు? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అలసిపోయారండి పాపం. వాటర్ బాటిల్ తో పాటు 20,000. వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. ఎలా ఉంది? సూపర్ ఉందండి. మీరు అప్పుడు రేపటి నుంచి ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళగానే కొన్ని పనులు ఇలాగే చేయండి. మీరు ఆయన కూర్చోబెట్టి తోసి ఆ పని చేయండి. ఎందుకంటే ఇళ్లలో మేము కొన్ని పనులు చేయట్లన్నీ అన్నీ మీరే చేస్తున్నారు పాపం. సో అలాగే మీరు ఒకసారి ఆవిడని కూర్చోబెట్టి ఇంట్లో కూడా ట్రై చేయండి. బాగానే ఉండేటట్టుంది ఏదో. వెల్ ప్లేడ్. ఎంజాయ్ చేశారు కదా? థ్యాంక్ యూ. గుడ్, వెల్ డన్. సో ఇప్పుడు మీరు 20,000 గెలుచుకున్నారు కాబట్టి మాడుగుల వారి ఫ్యామిలీ 28,000. చూడాలి, ఫస్ట్ రౌండ్ ఈక్వల్ చేశాడు మురళి. ఇప్పుడు మీరు ఈక్వల్ చేస్తారా లేదో? వచ్చేయండి ఇద్దరు. మ్యారేజ్ 5 years. ఓకే, గుడ్. ఇక్కడ మీ ఇద్దరు చిత్తూరులోనే ఉంటారా? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ముందు కూర్చుంటున్నారు? టైం స్టార్ట్స్ నౌ. కూర్చోండి. yes, come on. మళ్ళీ ఈక్వలేనా? వాటర్ బాటిల్ తో పాటు 20,000. ఓకే, ఎంజాయ్ చేశారు కదా? ఎస్, గుడ్. సో రెండో రౌండ్ లో కూడా మీరు 28,000, మీరు 28,000. ఇంతవరకు ఈక్వల్ సెలబ్రేషన్సే, ఎందుకంటే అమౌంట్లు ఇద్దరివి ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు మూడో రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇప్పుడు మీరు ఆడాలి, ఎందుకంటే ఆల్రెడీ మీ ముగ్గురు ఆడేశారు కాబట్టి. మీతో పాటు మీ లక్కీ హ్యాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. అలాగే మీతో పాటు మీ లక్కీ హ్యాండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్ 5. ఓకే, మీ లక్కీ హ్యాండ్తో వచ్చేయండి. సో మీరు ఫస్ట్ తిప్పుతారు. అది ఎక్కడ ఆగితే, ఇప్పుడు అది ఇప్పుడు ఎక్కడ ఆగింది? 3లో ఆగింది. నేను అడిగే ప్రశ్నకి మీరు 3 సమాధానాలు చెప్పాలి. సో లక్కీ హ్యాండ్ ఎప్పుడంటే 2లో ఆగింది అనుకోండి, ఎంత కష్టమైన ప్రశ్న అయినా 2 సమాధానాలు చెప్పేస్తే చాలు. లేదు 5లో ఆగింది అనుకోండి, 5 సమాధానాలు చెప్పాలి. ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకే ఇస్తాం. సో ఒకే కుటుంబానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది అనమాట. రెడీయా? ముగ్గురు గట్టిగా తిప్పాలి. మీ మొదటి ప్రశ్న, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమాలు 5 చెప్పండి. బలుపు, రేసుగుర్రం, కాటమరాయుడు, గబ్బర్ సింగ్, శ్రీమంతుడు. ఎస్.
మొదటి ప్రశ్నకు చెప్పారు. తిప్పండి ముగ్గురు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు 3 సమాధానాలు చెప్పాలి. ఓకే. పాటలు వినడానికి ఉపయోగించే వస్తువులు ఏమిటి? ఇయర్ ఫోన్స్, రేడియో, స్పీకర్, టీవీ, టేప్ రికార్డర్, ఫోన్. ఏ ఫోను? ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్, సెల్ ఫోన్. ఎన్ని కావాలి మనకి? 3. చాలా చెప్పినట్టున్నారు. అన్ని వింటాను. పాటలు వింటారు బానే? బాగా. పాడతారా? ఎస్. అవునా? ఎస్. పాడండి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. సో రైట్ ఆన్సర్ అండ్ 2 చెప్పారు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. తిప్పండి గట్టిగా. ఓకే, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్కి మీరు 4 సమాధానాలు చెప్పాలి. మీ చివరి ప్రశ్న 3వ ప్రశ్న. బాల్ లేకుండా ఆడే ఆటలు ఏవి? 4 సమాధానాలు. క్యారమ్స్, గోటిక, ఫాస్ట్. చెస్. కమ్ ఆన్. బాల్ లేకుండా లైక్ క్యారమ్ చెప్పారు, చెస్ చెప్పారు, కబడ్డీ దెర్ ఇస్ నో బాల్. ఆర్ లేదా ఆడే ఆటల్లో హై జంప్ అవ్వచ్చు, లాంగ్ జంప్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు. యాక్చువల్గా చెప్పేస్తారు అనుకున్నాను, బట్ స్టిల్ వెల్ ప్లేడ్. సో 40,000. సో ఇప్పుడు మీరు 40,000 గెలుచుకున్నారు. వాళ్ళు కానీ 3 చెప్తే సో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళు 2 చెప్తే టై అవుతుంది, వాళ్ళు 1 చెప్తే ఆ 40,000 మీరు గెలుచుకున్నట్టు. ఓకే, సో ఎవరు రెడీ? బ్రదర్ రెడీ? ఇప్పుడు బ్రదర్ రా. తిప్పో. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 4. దృఢంగా ఉన్నారు, గొంతు కూడా దృఢంగా ఉండాలి. 4 చెప్పాలి అంతే. ఓకే, మీ మొదటి ప్రశ్న. పసుపుని ఏ విధాలుగా ఉపయోగిస్తారు? 4 సమాధానాలు. వంటలో ఉపయోగిస్తారు, మొహానికి రాసుకోవడానికి ఉపయోగిస్తారు, కాళ్ళకి రాసుకోవడానికి ఉపయోగిస్తారు, ఇంకా మెయిన్ పూజ కుంకాలు కదా, అది మిస్ చేశారు. వంటలు, ఒంటికి, మీరు మళ్ళీ కాళ్ళు అనేసారు. సో ఒంటికి, వంటలకి, గాయాలకు కూడా పసుపు చాలా మంచిది. తర్వాత గడపలకి రాస్తాం. అబ్బా, ఈజీ క్వశ్చన్. ఓకే, మళ్ళీ తిప్పండి. సో 4 సమాధానాలు. మీ రెండో ప్రశ్న. ఇది చెప్తే మన రేస్లో ఉంటాం, ఇది మిస్ అయితే ఓకే, మిస్ అయినట్టే. ఓకే సార్. కమాన్ క్లాప్స్ కొట్టండి మీరు. జాగర్లమూడి రాధాకృష్ణ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమాల పేర్లు చెప్పండి. 4. వేదం, కంచె, కృష్ణవంది జగద్గురు, గౌతమిబుద్ధ శాతకర్ణి. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి.
వెరీ గుడ్. ఇప్పుడు రేస్లో ఉన్నాం, అన్ని మంచి సినిమాలే చెప్పారు. ఓకే, ఇప్పుడు కానీ ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పేస్తే టై అవుతుంది. మళ్ళీ లక్కీ హ్యాండే డిసైడ్ చేస్తుంది. చెప్పకపోతే వాళ్ళు గెలుస్తారు. గట్టిగా తిప్పు. మీ చివరి ప్రశ్న చెప్పేస్తే టై, లేకపోతే మీరు రెడీగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవి విస్తరించి ఉన్న జిల్లాలు ఏవి? నల్లమల అడవి విస్తరించి ఉన్న జిల్లాలు. కమాన్ కమాన్. కర్నూలు. కరెక్ట్ కరెక్ట్. కర్నూలు, కడప. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. మీకు ఎవరైనా ఐడియా ఉందా? ఏం చెప్పారు? కర్నూలు, కర్నూలు, కడప అండి. కడపలో ఉండదా? చిత్తూరులో ఉంది నల్లమల. ఓకే. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు. యు జస్ట్ మిస్డ్ ఇట్. నో ప్రాబ్లం. వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. మిస్టర్ 4, నేను 4వ సింహం, నువ్వు 4. రండి. ఫైనల్ గా 2 ఆన్సర్లు చెప్పి 40,000. ఇప్పుడు మాడుగులవర్ ఫ్యామిలీ 68,000, మీరు 28,000లో ఉన్నారు. కానీ ఫైనల్ రౌండే చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ డబ్బు సేఫ్, అలాగే ఈ డబ్బు సేఫ్. వీటితో పాటు ఈ రౌండ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు. సో మీకు ఇంకా అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకోవచ్చు. ఈ ఫైనల్ రౌండ్లో ఏంటంటే మీ 4 ఆడచ్చు, లేకపోతే మీ 4 మారచ్చు. అలాగే మీరు అంతే. సో మీరు మారుతున్నారా? సరే, ఎవరు మారుతారో మారి, మిగతా వాళ్ళు వచ్చేయండి. ఇటు 4 రండి. సో ఇంట్రెస్టింగ్ రౌండ్. సో ఆ రౌండ్ ఏమిటో, ఆ బంపర్ ప్రైజ్ ఏమిటో, మీ బొమ్మ ఏమిటో, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫైనల్ రౌండ్. రౌండ్ నెంబర్ 4. వాటమ్మా, వాట్ ఈస్ దిస్ బొమ్మ? ఇప్పుడు మీకు మీరే హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి మీకు చూపిస్తాం కొన్ని బొమ్మలు. అందులో ఒక బొమ్మ మీకోసం ఫ్రీజ్ అవుతుంది. అదే బొమ్మ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ 4 అందులో మీకు కొన్ని క్లూస్ దొరుకుతాయి, మీకు అంతే. ఆ తర్వాత మీకు కొత్త బొమ్మ చూపిస్తాం. ఆ క్లూస్, ఆ కలర్స్, కాంబినేషన్స్, ఏదో ప్రాపర్టీస్, వాటిని దృష్టిలో పెట్టుకుని యువర్ టైం స్టార్ట్స్ నౌ అని చెప్పగానే మీ 4 ఇక్కడికి వచ్చి వీటినన్నిటినీ ముందు, అది గుర్తుపెట్టుకోండి, వాటన్నిటినీ ముందు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బొమ్మని మళ్ళీ ఇక్కడ మీరు వీటన్నిటినీ కలిపితే మళ్ళీ అదే బొమ్మ అవుతుంది. మీకు టైం ఏమో 180 సెకండ్స్ ఉంటుంది, అంటే 3 నిమిషాలు. మీకు అంతే. కానీ ఈ రౌండ్లో ఎవరు ఫాస్ట్గా చేస్తారు వాళ్ళు ఈ రౌండ్ గెలిచినట్టు. మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటారో అదే బొమ్మ మనం మళ్ళీ పర్ఫెక్ట్గా పెట్టేసాం అనుకున్న వెంటనే మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ బజర్ టచ్ చేయాలి. సో అక్కడ టైమింగ్ ఆగిపోతుంది. ఒకవేళ మీరు 175 సెకండ్స్లో చేశారనుకోండి, మీ టార్గెట్ 174లో చేయాలి. మీరు దాటారంటే వాళ్ళు గెలిచినట్టే. మీరు తక్కువ టైంలో చేస్తే మీరు గెలిచినట్టే. ఈ డబ్బులతో పాటు 68,000, ఇక్కడ 28,000, వీటితో పాటు ఈ ఎపిసోడ్ విన్ అవడంతో పాటు ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. విద్యు అదిరిపోతుంది. మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి సొంతం కావాలనే మా కోరిక. ఓకే, సో క్లియర్. సో మీ బొమ్మ చూసేయండి. అన్ని కలర్ కాంబినేషన్స్,
వెరీ కలర్ఫుల్ బిల్డింగ్, మంచి క్లూజ్ ఉన్నాయి. రెడీ? వచ్చేయండి, నలుగురు వచ్చేయండి. ఓకే, రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది మీరు ఇక్కడ పెట్టి మళ్ళీ తీశారు. మధ్యలో వాళ్ళు చెప్పారు పాపం, 2-3 చెప్పారు. ఎస్, మీకు క్లియర్గా చూడండి. ఇది ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది, చూడండి అక్కడ. బట్ చాలా బాగా ట్రై చేశారు. వెల్ ట్రై. ఓకే, వాళ్ళు మిస్ అయ్యారు. మీరు కానీ, అంటే మీకు కూడా టైం లక్కీగా 180 సెకండ్లు ఉంది. మీ బొమ్మ చూసేయండి. సో జాగ్రత్తగా చూసుకోండి. రెడీయా? వచ్చేయండి. ఓకే, so time starts now. మీకు 180 సెకండ్స్ టైం ఉండింది. అంటే ఇంకెక్కడున్నారు మీరు? 137, 40 సెకండ్లు ఉంది. యాక్చువల్గా ఇందులో తప్పు చేశారు మీరు. లక్కీగా మళ్ళీ మీరు గ్రహించారు. లేకపోతే కొంచెం మీరు తొందరపడి నొక్కుంటే అవుట్. ఇది కరెక్ట్ చేసుకున్నారు. సో అన్నిటికీ కంటిన్యూటీలు ఉంటాయి. వాళ్ళు కూడా 2 బాక్సులు వాళ్ళు ఒక చోట పెట్టి మార్చడం వల్ల వచ్చిన టెన్షన్ అది. లేకపోతే వాళ్ళు పెట్టింది ఫస్ట్ పెట్టిందే కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు కూడా ఫాస్ట్గా మీలాగే దగ్గర ఈ టైమింగ్లో పెట్టుండేవారు. సో కొంచెం మీరు అలాంటివి ఏంటంటే టైం ఉన్నప్పుడు ఏం పర్లేదు, 179లో కూడా చేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది ఎక్సైట్మెంట్, అలాగే మీకు ఉంటుంది ఎక్సైట్మెంట్. కొన్ని చోట స్ట్రక్ అయ్యారు. అసలు ఈ పిక్చర్కి సంబంధం లేని బొమ్మను కూడా పెట్టుకొని మీరు ట్రై చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ బాగా ట్రై చేశారు. 137
సెకండ్స్. కానీ ఏమైనా మిస్టేక్ తెలిసిందా? ఒక చిన్న తప్పు జరిగింది. చెప్పండి చూద్దాం. ఆ చిన్న తప్పు ఏంటి తెలుసా? వాళ్ళు చేసిన తప్పు. సో ఫైనల్ గా క్యాష్ ఏమో 28,000. ఫైనల్ దీంతో ఫ్రిడ్జ్ అండ్ ఎపిసోడ్ విన్నర్. ఓకే, సో చిత్తూరు నుంచి వచ్చారు. ఎలా ఉంది గేమ్? సో మాడుగుల వారి ఫ్యామిలీ 68,000. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. 68,000 గెలుచుకున్నారు. అలాగే ఎపిసోడ్ రన్నర్స్ అప్. సో ఎలా ఉంది? మేము ఓడామని బాధపడట్లేదు. మీతో ఈ ఎపిసోడ్ ఎంతో హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం అనమాట. చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అది మనం చాలా ఘనంగా ఉన్న షో అండి. అందరూ ఎంతో హ్యాపీగా, మేము ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము. అక్కడ అందరూ కూడా ప్రతి కంపల్సరీ సాయి కుమార్ గారి షో అంటే వావు దగ్గర నుంచి ఒక్క చిన్న డైలాగ్ అండి. వావులో సంక్రాంతి ఎపిసోడ్లో సాయి కుమార్ గారి ఫ్యామిలీ అంతా వచ్చారు. నాకు చాలా ఇష్టం ఆ ఎపిసోడ్. నేను చూస్తుంటాను తరచూ. ఆయన ఎంత వినయంగా చెప్పారంటే, ఈ జన్మ మా అమ్మగారు ఇచ్చారు, ఈ వాయస్సు మా నాన్నగారు ఇచ్చారు, అదృష్టం నా భార్యది, మిగతా సౌకర్యాలని నా పిల్లలవి. ఎంత వినయంగా చెప్పారంటే మీ అందరికీ. సో మాకేంటంటే ఈరోజు మీరు చూపిస్తున్న ఆ ప్రీతి ఆప్యాయతలే నిజంగా ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం 2 కుటుంబాలతో మనం మీ ముందుకు వస్తుంది. అంతవరకు శుభరాత్రి. It's a family party. It's a family party. It's a family